సువాసిని స్త్రీలచే పసుపు కుంకుమలతో దివ్యముగా అర్చించబడి అలంకరించబడే జగన్మాతను వివరించి దివ్య స్తోత్రరాజమైన శ్రీ లలితా త్రిశతి నామార్థములు 39వ భాగము. హస్తికృత్తి ప్రియాంగన. హస్తికృత్తి ప్రియాంగన అను నామము హస్తి, కృత్తి, ప్రియ, అంగన అను 4 పాదముల సముదాయము. హస్తి అనగా ఏనుగు, కృత్తి అనగా చర్మము, ప్రియ అనగా ప్రియమైన, అంగన అనగా పత్ని. ఏనుగు చర్మమును ధరించేవాడు ఈశ్వరుడు. ఆయన పత్ని శ్రీ మహాకామేశ్వరీదేవి. పరమేశ్వరుడు కృత్తివాసుడు అనగా ఏనుగు చర్మమును ఎందుకు ధరించాడు అన్న విషయము మనకు వినాయకుని జన్మ వృత్తాంతమునకు సంబంధించిన కథలో స్పష్టముగా తెలుస్తుంది. పూర్వము గజాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతడు పరమ శివభక్తుడు. అతడు పరమేశ్వరునికై ఘోర తపమనర్చి ఈశ్వరుని తన ఉదరమందే వసించి ఉండవలసినదిగా ప్రార్థించి ఆ వరము పొందాడు. అప్పటి నుండి గజాసుర గర్భస్థుడై ఉన్నాడు ఈశ్వరుడు. ఈ విషయమును గ్రహించిన శ్రీహరి ఈశ్వరుని వాహనమైన నందిని బాగా అలంకరించి గజాసురుని ముందు అద్భుతముగా నృత్యము చేయించాడు. ఆ నృత్యమునకు ఎంతో ఆనందించిన గజాసురుడు ఏదైనా వరము కోరుకోమన్నప్పుడు విష్ణువు గజాసుర గర్భములో ఉన్న శివుని ప్రసాదించమని అడిగాడు. గజాసురుని అనుమతిపై నంది గజాసుర ఉదరమును చీల్చి ఈశ్వరుని బయటకు తెచ్చింది. తన అంతిమ ఘడియలు సమీపించాయని గ్రహించిన గజాసురుడు ఈశ్వరుని తన చర్మమును ధరించవలసినదిగా ప్రార్థించాడు. అందుకు అంగీకరించిన పరమేశ్వరుడు తన భక్తుని కోరికను మన్నించి అప్పటి నుండి గజ చర్మమును ధరించి గజ చర్మధారి అనగా కృత్తివాసుడు అయ్యాడు. అటువంటి హస్తి చర్మమును ధరించిన పరమేశ్వరునికి ప్రియమైన పత్ని అయిన శ్రీ మహాకామేశ్వరీ దేవిని శ్రీ లలితా త్రిశతి స్తోత్రము హస్తికృత్తి ప్రియాంగన అనే నామముతో కీర్తించింది. ఈశ్వరుని యొక్క పరమేశ్వరి యొక్క భక్త ప్రియత్వము ఈ నామములో స్పష్టముగా తెలుస్తున్నది. హరిద్ర కుంకుమాదిగ్ధ. హరిద్ర అనగా పసుపు, కుంకుమ అనగా కుంకుమ ద్రవ్యము. పసుపు కుంకుమలచే దివ్యముగా అలంకరింపబడే జగన్మాత శ్రీ లలితా పరమేశ్వరుని శ్రీ లలితా త్రిశతి స్తోత్రము హరిద్ర కుంకుమాదిగ్ధ అనే నామముచే కీర్తించింది. పసుపు కుంకుమలు ఆ తల్లికి ఎందుకు అంత ప్రియమైనవి? ఈ రెండూ కూడా మంగళద్రవ్యములు. పరమేశ్వరికే కాదు, ప్రతి సువాసిని అయిన స్త్రీ కూడా ఈ ద్రవ్యములను అత్యంత పవిత్రమైనవిగా భావించి ధరిస్తుంది. జగన్మాత సువాసిని సువాసినులచే అర్చించబడినది. అందువలన ఆ తల్లికి పసుపు కుంకుమల అలంకరణలనిన అత్యంత ప్రీతి. అందుకని మనము పరమేశ్వరి యొక్క పూజలో పసుపు కుంకుమలను ఎక్కువగా వాడబడడం చూస్తుంటాము. అసలు పసుపు కుంకుమలు లేకుండా పరమేశ్వరి యొక్క ఆరాధనయే ఉండదు. మనము ఏ శుభకార్యమును ప్రారంభించాలన్నా ముందుగా పసుపు గణపతిని, పసుపుతో గౌరీదేవిని చేసి ఆరాధించడము సంప్రదాయము. స్త్రీలు ఏ వ్రతములను నోచుకున్నా కూడా ముత్తైదువులకు కాళ్లకు పసుపు రాసి నుదుటన కుంకుమను ధరింపజేయడము ఆచారము. పసుపు కొమ్ముల నోము, కైలాస గౌరీ నోము మొదలైన నోములలో పసుపు కుంకుమలను స్త్రీలకు ఇవ్వడం మనకు తెలిసిన విషయమే. శుభకార్యములలో మన ఇంటి గడపను శ్రీ మహాలక్ష్మిగా భావించి పసుపు రాసి అలంకరిస్తాము. ఈ విధముగా పసుపు కుంకుమలతో అలంకరించిన తరువాత హరిద్రాక్షతలతో పూజ చేస్తాము.
ఈ విధముగా జగన్మాతను పూజించిన పసుపు కుంకుమలను సువాసిని స్త్రీలు పసుపును నిండుగా ముఖమున రాసుకొనడానికి కుంకుమను ఫలభాగములో పెద్ద బొట్టుగా ధరించడమును కూడా మనము గమనిస్తూనే ఉంటాము. ఆ విధముగా ధరించిన స్త్రీ మనకు ఎదురైనప్పుడు అమ్మవారిలా ఉంది అని మనసులో అనిపించడం కూడా సహజమే. ఈ విధముగా మంగళకర ద్రవ్యములైన పసుపు కుంకుమలతో అలంకరించబడి పూజలందుకునే జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని శ్రీ లలితా త్రిశతి స్తోత్రము హరిద్రా కుంకుమాదిగ్ధ అన్న నామముతో కీర్తించింది. హర్యస్వాద్యమరార్చిత హరితవర్ణము అనగా మరకత వర్ణము కలిగిన ఆకుపచ్చ రంగు గల అశ్వములను తన రథమునకు కూర్చబడిన వాడు సకల దేవతలకు రాజైన మహేంద్రుడు అన్న విషయమును మనము హరిదస్వాది సేవిత అన్న నామములోనే తెలుసుకుని ఉన్నాము. ప్రస్తుత నామమైన హర్యస్వాద్యమరార్చితాలో శ్రీ లలితా త్రిశతి స్తోత్రము జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి హర్యస్వాది అమరార్చిత అనగా దేవేంద్రుడు మొదలైన వారందరికీ పూజింపబడుతుంది అని తెలియచేస్తున్నది. త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సహా అష్టదిక్పాలకులను గ్రహాధిపతులను ఇతర సమస్త దేవతలను సృష్టించింది ఆ తల్లి. తమ సృష్టికర్త అయిన పరమేశ్వరిని సమస్త దేవతాగణము కూడా జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి నివాస స్థానమైన మణిద్వీపములో ఆ తల్లి ముందు శిరసులు వంచి వినమ్రులై చేతులు జోడించి కీర్తించుచుండటచే ఆ విధముగా ఇంద్రాది సకల దేవతల చేత సేవక భావముతో వారి సృష్టికర్తగా నియామకురాలిగా అర్చించబడు జగదీశ్వరిని శ్రీ లలితా త్రిశతి స్తోత్రము పరమేశ్వరిని హర్యస్వాద్యమరార్చిత అనే నామముచే కీర్తించింది. మరికొన్ని నామములు వాటి అర్థముల వివరణ నా తదుపరి వీడియోలో